విశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పొత్తులో భాగంగా దక్కే నియోజకవర్గాలు పోటీ చేసే అభ్యర్థుల్ని పిలిచి 1-to-1 మాట్లాడారు. ఆర్థిక స్థితిగతులు, రాజకీయ సమీకరణలపై ఆరా తీశారు. ఆ తర్వాత 4 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. భీమిలి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా వంశీకృష్ణ శ్రీనివాస్, గాజువాకకు సుందరపు సతీష్, పెందుర్తిలో పంచకర్ల రమేష్, యలమంచిలిలో సుందరపు విజయ్ కుమార్లను ఇన్ఛార్జీలుగా నియమించారు. విశాఖలో 4 చోట్ల అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించలేదు, కానీ సమన్వయకర్తలనే ట్యాగ్ లైన్ తగిలించి 4 స్థానాల్లో ఇన్ఛార్జీల పేర్లను ప్రకటించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఈ 4 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అంతకుముందు ఈ స్థానాల్లో ప్రజారాజ్యం ప్రభావం చూపించింది. ఆ కారణంగానే ఇప్పుడు భీమిలి, గాజువాక, పెందుర్తి, యలమంచలిలో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. అందులో భాగంగానే ఇన్ఛార్జీలను ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ స్థానాల్లో టీడీపీ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు క్వశ్చన్. విశాఖలో 4 అసెంబ్లీ స్థానాలతో పాటు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో నిలవాలని జనసేన భావిస్తూ ఉండడంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. భీమిలి నుంచి గంటా శ్రీనివాస్, గాజువాక నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పెందుర్తి నుంచి సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి, యలమంచిలి నుంచి ప్రగడ నాగేశ్వరరావులు సీటు ఆశిస్తున్న వాళ్లలో ఉన్నారు. మరోవైపు అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు చింతకాయల విజయ్, బైరా దిలీప్లు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పుడు వీళ్ళంతా డైలమాలో పడ్డారా? ఈ నెల 22న పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. పొత్తులపై బీజేపీ పెద్దలతో చర్చలు జరపనున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక అధికారికంగా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు వైజాగ్ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ఈశ్వర్, ఏంటి అభ్యర్థుల అఫ్కోర్స్ సమన్వయకర్తల ప్రకటన ఎంతవరకు వచ్చింది? అండ్ ఈ వార్త బయటకు వచ్చిన మరుక్షణమే టీడీపీలో కూడా అంతర్మదనం మొదలై ఉండాలి. టీడీపీలో సీట్లు ఆశిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా రియాక్షన్స్ స్టార్ట్ అయ్యాయా? ఎన్నికలకి కేవలం మరొక నెల రోజులు మాత్రమే నోటిఫికేషన్కి సమయం ఉంది. మరొక 2 నెలల్లో ఎన్నికలు కూడా ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఎన్నికల పోలింగ్ కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకి సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా ప్రక్రియలో అధికార పార్టీ ముందుకు దూసుకువెళ్తుంటే జనసేన టీడీపీలు ఇంకా అభ్యర్థులు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి పొత్తు ప్రధానమైన అడ్డంకిగా ఉన్న నేపథ్యంలో ఆ పొత్తు వీటికి సంబంధించిన వాటిని అధిగమించి అభ్యర్థులు ఖరారు చేసే బాధ్యతలు అట్లాంటి కీలకమైన పనిలో ప్రస్తుతం జనసేన పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేనకి పర్టికులర్గా ఒక ఖచ్చితమైన నెంబర్ ఇస్తే 25 కావచ్చు, 27 కావచ్చు, 30 కావచ్చు, ఆ నెంబర్లో ఆ 30 ఆ స్థానాల్లో ఖచ్చితంగా 90 స్థానాలను గెలిచేందుకు అవసరమైన నియోజకవర్గాలు ఏవి, అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు ఏవి, అక్కడ బలమైన అభ్యర్థులు ఎవరున్నారన్న ప్రక్రియని వేగవంతం చేసింది. ఢిల్లీకి వెళ్లే లోపే ఆ ప్రక్రియని పూర్తి చేసుకుని ఢిల్లీకి వెళ్లాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఈరోజు విశాఖలో పర్యటించారు. రేపు ఈస్ట్ గోదావరిలో కూడా ఆయన ఇదే పర్యటన చేయబోతున్నారు. ఇదే తరహాలో రాజమండ్రిలో రేపు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు. ఇక విశాఖ విషయానికి వస్తే విశాఖలో 2009లో ప్రజారాజ్యం ప్రభావం చూపిన నియోజకవర్గాలతో పాటు ఈసారి షార్ట్ లిస్ట్ చేసుకున్నారు. వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఇస్తున్న స్థానాల్లో ఎక్కడైతే బలంగా తమ అభ్యర్థులు గెలిచే స్థానాలు ఉన్నాయో సర్వే చేయించుకున్నారో ఆ సర్వేల ప్రకారమే అక్కడ మిగతా ఇష్యూలన్నింటినీ పక్కన పెట్టి అక్కడ టీడీపీకి సంబంధించి బలమైన అభ్యర్థులు ఉన్నారా లేరా, లేకపోతే ఇంకేదైనా రాజకీయ అంశాలు ప్రభావితం చూపుతాయా, ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి తాము ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలని మొహమాటం లేకుండా అడిగి తీసుకోవాలన్న ఖచ్చితమైన ప్రణాళికతోనే పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ 4 స్థానాలని నిర్ధారించినట్టు కన్ఫర్మ్ చేసినట్టుగా జనసేన వర్గాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇందులో కూడా మొహమాటానికి పోతే వచ్చే తక్కువ స్థానాల్లో ఇప్పుడు కూడా మిగతా తెలుగుదేశం వాళ్ళు బలంగా ఉన్నారనో లేకపోతే ఇతర కారణాలతో వాటిని వదులుకుంటే గెలిచే సీట్ల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి వీటిలో ఎట్లాంటి మొహమాటానికి పోయే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వీటిని దక్కించేందుకే ముందుకు వెళ్లే పరిస్థితి ఉన్నట్టుగా జనసేన నేతలు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఎవరైతే అక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నారో గంటా శ్రీనివాసరావు అయితే భీమిలి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ ఈ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. గంటా శ్రీనివాస్ అక్కడికి పోటీకి వచ్చినా తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చంద్రబాబు అడిగినప్పటికీ కూడా దానికి ఇప్పటికే స్పష్టత ఇచ్చాను, నాకు సంబంధించి భీమిలికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా అంగీకరించింది. అప్పుడే అందుకోసమే ఈరోజు జనసేన ఖరారు చేసినట్టుగా పవన్ కళ్యాణ్ ఈరోజు మీటింగ్లో చెప్పినట్టుగా వాళ్ళ నేతల నుంచి వస్తున్న సమాచారంగా కనిపిస్తుంది. మిగతా నియోజకవర్గాలు కూడా ఇప్పుడు ఖరారు చేసిన వైసీపీ అభ్యర్థులు సిట్టింగ్ ఎంపీలు ఉన్న వాళ్ళే. ఇప్పుడు తెలుగుదేశం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని కన్విన్స్ చేయొచ్చు అన్న ఆలోచనలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఆల్ రైట్ ఈశ్వర్, సో మరికొద్ది సేపట్లో విశాఖకు సంబంధించి ఆ తర్వాత రేపు తూర్పుగోదావరికి సంబంధించి సమన్వయకర్తల ప్రకటన ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.